ఫస్ట్ ఇది స్టార్ట్ చేసినప్పుడు ఒక యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఎవ్రీ వన్స్ ఇంటెన్షన్ ఏంటి, మానిటైజేషన్ రావాలి. మాకు ఒక సంవత్సరం టైం ఉంటుంది. ఆ సంవత్సరంలో 1000 మానిటైజేషన్ అంటే జనరల్ ఆడియన్స్కి అర్థం అవడానికి ఏంటంటే, మానిటైజేషన్ అంటే యూట్యూబ్ నుంచి మనకు డబ్బులు రావాలంటే మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అలాగే మన ఛానల్ని 4000 వాచ్ అవర్స్ చూసి ఉండాలన్నమాట. అంటే ఈ వీడియో డ్యూరేషన్ ఒక 10 మినిట్స్ ఉందంటే దీన్ని ఒక 6 మంది చూసారంటే 60 నిమిషాలు వస్తుంది, 1 అవర్ వస్తుంది. సో అట్లా 4000 వాచ్ అవర్స్ నా ఛానల్ మొత్తంలో లాస్ట్ 1 year లో వచ్చి ఉంటే అప్పుడు నాకు మానిటైజ్ అవుతుంది అనమాట. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. దీనికి ఒక అనలిటిక్స్ చెప్పాలంటే బిఫోర్ స్టార్టింగ్ దిస్ చిన్న అనలిటిక్స్ కూడా చేశాను. కరెంట్లీ సో ఇఫ్ యూ టేక్ ఫ్రమ్ నెంబర్స్ వైజ్ గా తీసుకుంటే కనుక దేర్ ఆర్ అరౌండ్ 20 lakhs యూట్యూబ్ ఛానల్స్. సో 20 lakhs అంటే మన ఇండియాలోనా? సో ఇండియాలో టోటల్ గా ఇప్పుడు మీరు చెక్ చేసాను అనలిటిక్స్ లో 20 lakhs యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. 20 lakhs యూట్యూబ్ ఛానల్స్ లో ఇప్పుడు మానిటైజేషన్ అంటున్నారు కదా, దాంట్లో 7 lakhs మాత్రమే మానిటైజేషన్ అయింది. ఓకే, అందులో మనకి సిల్వర్ ఏది యూట్యూబ్ ఇచ్చే సిల్వర్ వస్తుంది, సిల్వర్ ప్లే బటన్, 100K సబ్స్క్రైబర్స్ దాటాక సిల్వర్ ప్లే బటన్. అది ఎంత మందికి వచ్చింటారు ఒకసారి గెస్ చేయండి. ఒక 40,000 వచ్చింటది అంతే. 40,000 యాక్చువల్ ఫిగర్స్ చెప్పాలంటే 20 లక్షల ఛానల్ ఉంటే కేవలం 40,000 మందికి మాత్రమే, జస్ట్ 2% అంతే. జస్ట్ చెక్ చేసుకొని 2%. సో ఇప్పుడు ఈ అనలిటిక్స్ ఈ అనాలిసిస్ అంతా చేసిన తర్వాత సో నా పర్సెప్షన్ ప్రకారంగా దేర్ ఆర్ 3 C's వేర్ ఈ యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే స్టార్ట్ చేసి మళ్ళీ బ్యాక్అవుట్ అవడానికి దేర్ ఆర్ 3 reasons అనమాట. సో దాన్ని నేను 3 C's గా చెప్తాను. సి క్యాపిటల్ లెటర్. ఫస్ట్ సి వచ్చేసి కన్సిస్టెన్సీ, రైట్. సెకండ్ వన్ ఈస్ కంటెంట్, థర్డ్ వన్ ఈస్ కరెన్సీ. ఈ 3 C's వల్ల చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే స్టార్ట్ చేసినారో అది కొన్ని రోజుల తర్వాత లైక్ స్టార్టింగ్ లో బాగా ఎంతూసియాస్టిక్ స్టార్ట్ చేస్తారు, మీరు రీల్స్ చేస్తారు, మళ్ళీ తర్వాత ఒక 6 months గ్యాప్ వస్తుంది. ఆ 6 months కాస్త 1 year కాస్త 2 years కాస్త 3 years అయితే జరుగుతుంది. కొంచెం కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల నాకు మానిటైజేషన్ అవ్వలేదు. ఇదైతే మెయిన్ రీజన్. సో ఇట్లా చాలా మంది అయితే ఆగిపోతున్నారు.